నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి, మరి వారు ఈ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగం, అలాగే నేటి వశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. రేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా ఈరోజు పంచాంగ వివరాలు తెలియచేయండి. నమస్కారం. నేటి పంచాంగం 10/4/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, చైత్రమాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:12, తిథి త్రయోదశి రాత్రి తెల్లవారుజామున 1, నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 12:24, యోగాలు వృద్ధి సాయంత్రం 6:59, కరణము కౌల ఉదయం 11:55, టైతిల రాత్రి తెల్లవారుజామున 1 గంట, రాహుకాలం మధ్యాహ్నం 1:32 నుంచి 3:05, గుళికాలం ఉదయం 8:52 నుంచి 10:25, యమగండం ఉదయం 5:45 నుంచి 7:18, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:34 నుంచి 12:23, దుర్ముహూర్తం ఉదయం 9:54 నుంచి 10:44, మరల మధ్యాహ్నం 2:53 నుంచి 3:43, వర్జం రాత్రి 8:26 నుంచి 10:13. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ వాళ్ళు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇష్టపడిన వ్యక్తులతో చక్కగా వాళ్ళకి మంచి ఆలోచనలు, వారితో మంచి అండర్స్టాండింగ్ అనేది ఏర్పడడం, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఎక్కువ సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే మిత్రులతో చక్కగా ఈ రోజును వాళ్ళు సద్వినియోగపరుచుకోవడం, ముఖ్యంగా గృహ వాతావరణం ప్రశాంతంగా ఉండడం, విందు వినోదాలు లాంటి వాటిల్లో పాల్గొనడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృషభ రాశి. మా వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృతిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి ఈ రోజున గృహంలో వాతావరణం సామాన్య ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా తల్లి, పెద్దలు మొదలైన వారితో కలిపి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన విషయాలు నేర్చుకుంటారు. ఆహార సంబంధమైన అంశాలు కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలు, అంటే వాళ్ళు ఎదురు చూస్తున్న విషయాలలో ఆసక్తిగా ఉండేవి, ఆశాజనకంగా ఉండే విషయాలు వినడం, ముఖ్యంగా వైద్య సంబంధమైన విద్యకు సంబంధించిన విద్యార్థులకి చాలా వరకు ఉన్నతమైన అవకాశాలు, ఫలితాలు రావడానికి ఆస్కారం ఉన్న రోజుగా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి అనుకూలతగా ఉండే రోజుగా కూడా మనం భావించవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాము. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున సామర్థ్యం పెరుగుతుంది, ఆలోచనలు బాగుంటాయి, ఆశయాలు నెరవేరుతాయి, అనుకున్న కార్యక్రమాలు ఎంతో చక్కగా చేసుకుంటూ ముందుకు పెడతారు. ఆ విషయంలో వ్యక్తుల సహకారం బాగుంటుంది. వృత్తిపరంగా దూర ప్రదేశాల నుంచి అవకాశాలు అనేవి మెండుగా వీళ్ళకి ఏర్పడతాయి. వృత్తిలో వీళ్ళకి బాధ్యతలు, గౌరవం, గుర్తింపు అనేది లభిస్తుంది. కొత్త ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసే వ్యక్తులకి నూతన అవకాశాలకి నాంది పలికే రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉన్నది? కర్కాటక రాశిలో ఉండే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. కర్కాటక రాశిలో మనకి ఈ రోజున మామూలుగా అది పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మాటల వల్ల ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా పెద్దలతో కలిపి ఈ రోజున కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఉన్నత వృత్తి కొరకు ప్రయత్నాలు చేసే వాళ్ళకి, ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి, దానికి సంబంధించి ఏదైనా లోన్స్ తీసుకుందాం అనుకున్న వాటికి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన చర్చలు జరగడానికి, ముఖ్యంగా కుటుంబంలో ఇంట్లో వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కొంత మాట్లాడేటప్పుడు హార్ష్గా మాట్లాడకుండా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి.
సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ పుబ్బ ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి వ్యక్తిగత నమ్మకం, వ్యక్తిగత విలువలు, గౌరవం పెరుగుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. సాంఘిక సంబంధాలు బాగుంటాయి. సంఘంలో ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులతో కలిపి ఈ రోజున కొన్ని వాళ్ళతో, రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నత స్థాయి అధికారులతో కావచ్చు, వారితో కలిపి వారిని సంప్రదించి తమ యొక్క అభివృద్ధి కొరకు వారి సలహా సంప్రదింపులు సహకారాన్ని కోరుకుంటారు. ఆ విషయంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి పెద్దల్ని సందర్శించడం, వారి యొక్క అనుగ్రహం కొరకు వారితో పాటు మైత్రి బంధాలు పెంచుకోవడానికి మీరు ఎక్కువగా కృషి చేస్తారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుందాము. కన్యా రాశిలో మనకి ముఖ్యంగా వచ్చే నక్షత్రాలు ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కూడాను. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా ట్యాక్స్ రిలేటెడ్గా కానీ, అలాగే గవర్నమెంట్ సంబంధమైన విషయాల్లో కానీ, గవర్నమెంట్ వ్యక్తులతో ఏదైనా పనికి సంబంధించిన విషయాల్లో వారిని కలిసి మాట్లాడే అంశాలు కానీ చాలా వరకు ఈ రోజున మీకు దానికి సంబంధించిన చర్చలు జరగడానికి ఆస్కారమనే ఉంది. అంటే గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందడానికి మీరు చూస్తున్న విషయాల్లో ఈ రోజున కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారాల విషయంలో ముఖ్యమైన, అంటే ఒక ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలిసినప్పుడు కానీ, లేకపోతే మీ యొక్క రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో డాక్టర్లను సంప్రదించడానికి కానీ అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? ఈ తులారాశిలో మనకి ఈ విశాఖ, అంటే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు వస్తాయి. తులారాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూసిన ఫలితాలు పొందుతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది. ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాలు కానీ, ఇష్టపడిన వ్యక్తులతో కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కానీ, ఏదైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్ పనులు కూడా ఆగుతూ వచ్చినవి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఒకటి మీకు ఆస్కారం కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా ఉన్నత స్థాయి వ్యక్తులతో మీరు ఈ రోజున ఏదైనా కలిసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా వాళ్ళతో డిస్కస్ చేసి ఒక కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, చర్చలు చేయడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజుని భావించవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. వృత్తిపరంగా కొంత చికాకులు అధికంగా ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, ఇది ఈ వృత్తిలో మనం ఉందామా, లేకపోతే నూతన వృత్తుల కొరకు మారదామా అనే ఆలోచనలు, అలాగే మీ యొక్క పై అధికారులతో ఈ రోజున మీరు సంప్రదింపులు, వారు మీ కొత్త బాధ్యతలు ఇవ్వడం, దాని పరంగా మీరు నూతన ఆలోచనలు రావడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో కూడా విద్యార్థులు ఎక్కువ శాతం దృష్టిని కేటాయించే విషయంలో వారు తమకి తాము నూతన అంశాల మీద ఎక్కువ దృష్టి సారించడం, నూతన ప్రాజెక్ట్ చేయడానికి అవకాశాలు మొదలైన వాటికి ఈ రోజున విశేషంగా అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ధనస్సు రాశిలో మూల, అలాగే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఇవన్నీ కూడా మనం ఈ ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా తీసుకుంటాము. ధనస్సు రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. తండ్రి ఆరోగ్యం కొరకు ఖర్చులు అనేవి అధికం చేయడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక చింతన కొరకు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ రోజున దానికి సంబంధించిన అవకాశాలు లాంటి దానికి అనుకూలతలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీకు గృహ వాతావరణం మాత్రం కొంత అసంతృప్తి, సామాన్య ఫలితాలు, వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ, గృహానికి సంబంధించిన విషయాలు కానీ కొంత చికాకు, నిర్లిప్తతకి అవకాశాలు కనబడుతున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి ప్రధానంగా వీళ్ళకి ఉన్న స్థానాన్ని కూడా మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట వీరికి ఈ రోజున నూతన విషయాలలో, అంటే ఏదైనా ముఖ్యమైన పనులు చేద్దాం అనుకున్నవి కానీ, వ్యక్తుల్ని కలవాలనుకున్నవి కానీ అవి తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు కానీ, లేదా మీరు ఆశించిన స్థాయిలో దాని యొక్క రిప్లై లేకపోవడం వల్ల కొంత అసంతృప్తికి లోనవ్వడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు యొక్క కృషిశీలతతో ఆ పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే
ఆకస్మికంగా పనులు వాయిదా, లేకపోతే పెట్టుకున్న పనులు కొంత అవి డిలే అయ్యే అవకాశాలు లాంటివి మొదలైన దానికి ఆస్కారంగా ఈ రోజుని మనం భావించవచ్చు. అయినప్పటికీ కూడా మీ శక్తి సామర్థ్యాలతో ఉన్నత స్థాయి వ్యక్తుల్ని సంప్రదించి వారి సహకారంతో పనులు పూర్తి చేసుకోవడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. కుంభరాశి. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో మీరు చాలా పట్టుదలతో నిర్వహించి మంచి స్నేహ సంబంధాలు పెంచుకుంటూ వ్యక్తిగత గౌరవాన్ని పెంచుకుంటూ మీ శ్రమకి తగిన ఫలితం వచ్చే విధంగా మీరు అన్ని విధాలా కృషి చేస్తారు. తగిన విధంగా మీకు అవకాశాలు కూడా లభిస్తాయి. అయినప్పటికీ కూడా పై స్థాయి వ్యక్తుల్ని మీరు సంప్రదించి వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా రాజకీయ నాయకులతో కావచ్చు, తర్వాత ఏదైనా గవర్నమెంట్ వాళ్ళతో కానీ ఏదైనా పనులు అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి నిదానంగా వ్యవహరించి పనులు సాధించుకోవాలి. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది? మెయిన్ రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఇవన్నీ కూడా మెయిన్ రాశిలోకి వస్తే మెయిన్ రాశి వాళ్ళకి ఈ రోజున రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఆలోచనలు చేయాలి. ముఖ్యంగా ఆరోగ్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి, నైపుణ్యాలు పెంచుకోవడానికి ఎక్కువ కృషి చేస్తారు. అలాగే కనబడని శత్రువుల వల్ల కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి మీకు. తర్వాత వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు, నూతన వృత్తుల కొరకు మీరు ఈ రోజున చాలా ప్రయత్నాలు చేయడానికి, లేకపోతే నూతన అవకాశాలు రావడానికి కూడా ఈ రోజున అవకాశం కనబడుతుంది. మా ద్వాదశ రాశుల వారందరూ సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే మేషం నుంచి మీనం దాకా 12 రాశుల వారికి ఈ రోజున తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును ప్రారంభించి అదే కంటిన్యూ చేసేవారు ఉన్నప్పటికీ అవకాశము, సమయము 2 ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ రోజున ద్వాదశ రాశుల వారు కూడా తప్పకుండా దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయాలు కానీ, దత్తుడి యొక్క శ్లోకాలు కానీ, అలాగే దత్త స్తుతి కానీ ఏదైనా సరే దత్తాత్రేయుడికి సంబంధించింది చదవడం అనేది, లేకపోతే వినడం అనేది, దేవాలయ సందర్శన అనేది చాలా విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేయడం మంచిది. అలాగే దాంతోపాటుగా ప్రతిరోజు చెప్పినట్టే ప్రతిరోజు కూడా ఈ చెప్పుకునే ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా అది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాల్లో నడుస్తున్న దశలో, అంతర్దశలతో పాటుగా గోచార ఫలితాలని కూడా చూసుకుంటూ ఇప్పుడు చెప్తున్న ఈ గోచార ఫలితాల్లో ఏ రోజుకు ఆ రోజు ఏదైనా చిన్నపాటి సమస్యలు లాంటివి ఏదైనా ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్దగా టెన్షన్ పడకుండా తగిన విధంగా చిన్న పరిహారాలు అంటే ఆ రోజు దేవాలయం కానీ, ఆ రోజు శ్లోకాలు పాటించడం కానీ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని మీరు చక్కగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. నేటి వైశిష్ట్యం. అమ్మా, నేటి వైశిష్ట్యం ఏంటో తెలియచేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం, లేకపోతే జోడెక్ సైన్స్ బదులు స్కార్పియన్స్ అంటారు వీళ్ళని. ఏదైనా సరే వృశ్చిక రాశికి సంబంధించిన వారి యొక్క లక్షణాలు అంటే ఇది ఒక జనరలైజ్ చేసి చెప్తున్నాం. అంటే వీళ్ళ యొక్క లక్షణాలు ఇలా ఉంటాయని, దాని ప్రకారం ఇది ఎలా ఉంటాయి వీళ్ళ లక్షణాలు అన్నవి అందరికీ వర్తించవచ్చు, కొందరికి వర్తించవచ్చు. ఏదైనప్పటికీ లక్షణాలు అనేవి జనరలైజేషన్ చేసి చెప్తున్నవి తప్ప కేవలం ఒకళ్ళకే ఇలాగే ఉంటాయని కాకపోయినా లక్షణాలు ఎలా ఉంటాయి ముందుగా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి యొక్క లక్షణాల్లో అంటే స్కార్పియన్స్ అనొచ్చు, వృశ్చిక రాశి వాళ్ళ లక్షణాలు. వీళ్ళ మనసు చాలా చంచలంగా ఉంటుంది. అంటే ప్రికిల్ మైండెడ్ అని కూడా అనొచ్చు. అంటే మనసు స్థిమితంగా ఒక చోట ఉండకుండా కొంత చంచలత్వం అనేది వీళ్ళకి ఉంటుంది. అలాగే వీళ్ళకి ఇమాజినేషన్, ఊహాశక్తి అనేది ఉంటుంది. అలాగే వీళ్ళకి ఇమిటేషన్ అనేది కూడా ఉంటుంది. అంటే ఇతరులు చేసే పనిని చూసి తొందరగా ఇమిటేట్ చేయగలరు. అంటే ఇమిటేషన్ అనుకోవచ్చు, దాన్ని వెంటనే ఫాలో అనుకరించగలిగిన శక్తి అనేది వీళ్ళకు ఉంటుంది. అలాగే వీళ్ళలో ఉండే ప్రత్యేకత ఏంటంటే దాన ధర్మాలంటే కూడా చాలా ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇమాజినేషన్ పవర్తో పాటుగా దాన ధర్మాల్లో ఆసక్తి, అలాగే ఇతరులు ఎవరన్నా తప్పు చేసినా వెంటనే దాన్ని క్షమిస్తారు. దాన్నే ఇలా పట్టుకొని ఉండకుండా క్షమించే శక్తి అనేది ఉంటుంది. ఒకసారి ధైర్యం ఉంటుంది, మరొకసారి అధైర్యం ఉంటుంది. ఒకసారి పని ప్రారంభించి చకచకా చేస్తారు, మరొకసారి దాన్ని మధ్యలో వదిలేసేద్దామని చెప్పి అనే విధానాలు కానీ, అంటే ఒక స్టాండర్డ్గా ఉండకుండా రకరకాలుగా వాళ్ళ మనసు పరిపరి విధాలుగా
మారిపోతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి తొందరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ చాలా ఫాస్ట్గా కోపం రావడం. అలాగే వీళ్ళకి యొక్క అంటువ్యాధులకి కొంత దూరంగా ఉండాలి, అంటే తొందరగా అది కూడా రావడం. తర్వాత వీళ్ళ కోపం చాలా తొందరగా వస్తుంది కాబట్టి ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు దాని మీద కొంత నియంత్రణ అనేది కూడా వీళ్ళకి తక్కువగా ఉండడం వల్ల దాని మాటల వల్ల కూడా కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు అనేవి వీళ్ళ దాంట్లో మనం గమనించవచ్చు. అలాగే వీళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ చూసినట్లయితే కొంత పొడవుగా ఉంటారు. తర్వాత వీళ్ళ ఆకృతి అంటే ఫిజికల్ స్ట్రక్చరు చాలా చక్కగా నీట్గా, అంటే ఒక అమర్చినట్టుగా శారీరక సౌష్ఠవం అనేది మంచి అమరికతో అందంగా కనబడతారు. వీరి స్వభావంలో వీళ్ళకి ఉండే స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఇతరులని, అంటే మామూలుగా వీళ్ళ బిహేవియర్లో ఇతరులని తొందరగా కామెంట్ చేసే విధానం కానీ లేకపోతే హేళన చేసే విధానంలో అవతల వాళ్ళు భావించేట్టుగా ఉంటుంది. ఆ తత్వం అంటే వీళ్ళు క్యాజువల్గానే అలా ఉన్నా అవతల వాళ్ళకి అది కొంత బాధను కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులని క్రిటిసైజ్ చేసే ఆ తత్వం వల్ల ఇతరులు కొంత బాధకి, ఇబ్బందులకు కూడా వాళ్ళు గురవుతారు. అలాగే వీళ్ళలో ఉండే ప్రత్యేకత, వీళ్ళు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తే, అంటే ఏదైనా ఒక పని కనుక వీళ్ళు చేస్తే ప్రత్యేకత అది ఎంత ప్రత్యేకంగా ఉంటుందంటే ఇతరుల చేత అది వేలు పెట్టి చూపించే విధంగా ఉండదు. అంత సిస్టమేటిక్గా చాలా చక్కగా చేస్తారు. అలా చేయడం బట్టి వీళ్ళకి ఏమనిపిస్తుందంటే నేను ఎంతో చక్కగా చేశాను కదా, కాబట్టి నేను ఏ పన్నైనా చేయగలను, నేను చాలా గొప్ప వ్యక్తిని, ఘనుణ్ణి అనే ఒక రకమైన ఒక కాంప్లెక్స్ లాంటిది వీళ్ళల్లో మనం గమనించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళల్లో ఏదన్నా వీళ్ళ మనసులో ఉండే భావాలు బయటపడకుండా చాలా చక్కగా, అంటే ఫీలింగ్ ఏమున్నా కూడా అది కోపం కావచ్చు, ఏ రకమైన ఫీలింగ్ ఉన్న లోపల బయటపడకుండా చాలా చక్కగా వాళ్ళు దాన్ని ఇది చేస్తారు. అలాగే వీళ్ళలో ఉండే ఏదైనా సెల్ఫిష్ నేచర్ ఉన్నా కూడా బయటికి కనబడకుండా చాలా చక్కగా మేనేజ్ చేయగలరు అనమాట. అంటే బయట పడరు, ఏది ఉన్నా కూడా లోపల ఫీలింగ్ అని చాలా కూల్గా ఉన్నట్టు కనబడుతూ వాళ్ళు ఇదిగా ఉంటూ వాళ్ళు ముందుకెడతారు. అలాగే వీళ్ళు చాలా మొండిగా కూడా ప్రవర్తించే తత్వం ఉండడం బట్టి ఇతరులు కొంత బాధకు గురవుతారు. అంటే ఏదైనా ఒక విషయం వస్తే దాన్ని నార్మల్గా కాకుండా చాలా మొండిగా వ్యవహరించే విధానం అనేది వీళ్ళకు ఉంటుంది. అలాగే ఇతరులలో రహస్యాలు, ఏదైనా సీక్రెట్స్ ఉన్నా కూడా వీళ్ళు తొందరగా ఐడెంటిఫై చేసేస్తారు. అంటే అదొక ఇంకొక ప్రత్యేకమైనది. అలాగే వీళ్ళ విషయంలో వీళ్ళు కాపాడుకోవడంలో కూడా చాలా నేర్పు ఉంటుంది. అంటే వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే విషయంలో. అలాగే లేఖనం, అంటే ఏదైనా రాత నైపుణ్యాలు కానీ, అలాగే వీళ్ళకి రచనా నైపుణ్యాలు అనుకోవచ్చు, లేకపోతే సంభాషణ నైపుణ్యం కావచ్చు. రచన అనే దానికన్నా కూడా రైటింగ్ స్కిల్స్ అంటేనే సరిపోతుంది. రైటింగ్ స్కిల్స్, మాట్లాడే విధానం చాలా చక్కగా వీళ్ళకి చాలా గ్రేట్గా ఉంటుంది వీళ్ళకి. అలాగే జీవితంలో ఇబ్బందులు కూడా చాలా ఎక్కువ ఎదుర్కొంటూనే ఉంటారు వీళ్ళు, ప్రతిసారి కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇతరులకి ఉపకారం చేయడంలో వీళ్ళకి చాలా ఇష్టమే, కానీ ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేసినా అది అందరికీ తెలిసేట్టుగా చేయడం వీళ్ళకి ఇష్టం ఉండదు. అందరికీ చెప్పాలని కూడా వీళ్ళు భావించరు. ఆ రకమైన తత్వం అనేది వీళ్ళలో మనం గమనిస్తాము. అలాగే లైఫ్ పార్ట్నర్కి కొంత అనారోగ్య సమస్యలు లాంటివి వీళ్ళకి ఉంటాయి. వీళ్ళకిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఏ పన్నైనా సరే ఇతరులకు అప్పచెప్పేసి వాళ్ళు చేసేసారు సరిపోయిందన్నట్టుగా వాళ్ళకి అనిపించదు. దేంట్లోనైనా సరే సిస్టమేటిక్గా చేయాలి, తమంతట తాము చేస్తేనే వాళ్ళ తృప్తిగా ఉంటుంది. అంటే ఏదో చేసేసాం అయిపోయిందని కాకుండా చాలా బాగా చేస్తారు ఏ పని చేసినా కూడా. కానీ ఆ చేసే పనిలో వీళ్ళంతటి వీళ్ళు ప్రతి పనిని స్వయంగా పరిశీలించుకుంటే తప్ప తృప్తి అనేది ఉండదు వాళ్ళకి. ఇతరుల మీద పెట్టేసి వదిలేసాము, నువ్వు చేసేసావులే అన్న విధానం అనేది వీళ్ళల్లో అనేది మనం ఎక్కడ కూడా మనం ఇలా అనుకోము. అలాగే ప్రతి పనిలో కూడా వీళ్ళ శ్రద్ధ అనేది చాలా ఎక్కువగా ఉండడం బట్టి చాలా ఎక్కువ కష్టపడతారు. శ్రద్ధ బట్టే కదా కష్టం అనేది. ఆ కష్టపడడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఏ పని చేసినా చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. అది ఏదైనా సరే, అది పని విషయం కావచ్చు, ప్రతి విషయంలో, ఒక సుఖం విషయంలో కావచ్చు, ఎక్కువ శ్రమ అనేది వాళ్ళ దాంట్లో మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. వీళ్ళలో ఉండే ఆ సిస్టమేటిక్ నేచరు, అంత శ్రమపడే విధానం, అంత కష్టపడి ఈవెన్ ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే విధానానికి చాలామంది వైపుడు వీళ్ళంతవరకు వీళ్ళకి దూరంగా ఉంటారు. అంటే అంత తీవ్ర స్వభావాన్ని తట్టుకోలేక చాలామంది వ్యక్తులు వీళ్ళకి దూరంగా ఉండే అవకాశాలు లాంటివి కూడా మనం వీళ్ళ దాంట్లో మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే వీళ్ళకి ప్రతి విషయంలోనూ శాస్త్రీయమైన విషయాలు అంటే మనస్సు చాలా లోతుగా ఉండి ఏ విషయాన్నైనా గ్రహిస్తుంది. దాన్ని కనుక వీళ్ళు శాస్త్రీయమైన విషయాల వైపు కనుక డైవర్ట్ చేసుకుంటే వీళ్ళు అఖండ విజయాలు సాధిస్తారు. అంటే పోటీ కనుకుంటే వీళ్ళు చాలా చక్కగా పోటీల్లో, విద్యాపరమైన పోటీల్లో కానీ ఎక్సలెంట్గా మంచి పోటీలతో విజయాలు సాధించడం అనేది వీళ్ళలో మనం చెప్పచ్చు. అలాగే వీళ్ళకి ఏంటంటే 30 ఏళ్ళు వచ్చేదాకా జీవితంలో కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ ఆ తర్వాత లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యడానికి అవకాశాలు అలా, అంటే 30 వచ్చేదాకా జనరల్గా చాలామంది స్కార్పియన్స్లో కానీ చాలామంది ఈ యొక్క వృశ్చిక రాశిలో వాళ్ళు కానీ కొంత ఎదురు దెబ్బలు లాంటివి తింటారు లైఫ్లో. తర్వాత వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సెటిల్ అయిపోతూ ముందుకెళ్ళిపోవడం, అలాగే 2-3 రకాలైన మార్గాల్లో ఆదాయం అనేది ఉంటుంది. అలాగే సోదర సౌఖ్యం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. అంటే
బ్రదర్స్తో ఉండడం, అంటే వాళ్ళ బ్రదర్స్లో కొందరికి ఏదైనా అనారోగ్యం కానీ, దీర్ఘకాలిక అనారోగ్యం కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా ఇదవ్వడం కానీ, ఇలాంటి వాటికి కూడా ఆస్కారం అనేది మనం చెప్పొచ్చు. అలాగే వీళ్ళ విషయంలో వీళ్ళకి అగ్ని ప్రమాదాలు మొదలైన వాటికి వీళ్ళంతవరకు దూరంగా ఉండాలంటే వీళ్ళు కొంచెం ఫాస్ట్ పర్సన్ కదా ఎంతైనా, కాబట్టి అగ్నికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా ఏ విషయంలోనే ఏదైనా చిన్నపాటి ప్రమాదాలకు కానీ అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళంతవరకు చాలా విషయాల్లో కాషస్గా ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాల విషయంలో చేతికి కానీ కంటికి కానీ ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలంటే కూడా వీళ్ళకి చాలా ఇష్టం, చాలా చక్కగా చేస్తారు. కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ స్కార్పియన్స్ యొక్క లక్షణాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి చక్కటి ఇంటెలిజెన్సు, ఊహాశక్తి, ఇమిటేషన్ ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. ఏ విషయాన్నైనా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, ఎంత శ్రమైనా పడతారు, చక్కగా పనులు సాధించుకుంటారు. అన్ని విషయాల్లో కూడా వీళ్ళంతా వీళ్ళు ఇన్వాల్వ్ అయితే కానీ వీళ్ళకి సంతృప్తి అనేది ఉండదు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.